రాశాను. అయితే నేను బాగా రాసినట్టే. మీనా, నీతో కొంచెం మాట్లాడాలి. ఈ 4 సంవత్సరాలు చాలా తొందరగా గడిచిపోయాయి కదా. తొందరగానా? భలేవాడివే. నాకేమో చాలా ఏళ్ళైపోయినట్టుంది. ఈ రోజుతో మనం విడిపోతున్నాం. ఐ మీన్ అందరం విడిపోతున్నాం కదా. అవును మరి. కానీ ఎల్లుండి ఫేర్వెల్ పార్టీలో కలుసుకుంటాం కదా. నేను ఉండటం లేదు. ఈ రాత్రికే మా ఊరు వెళ్ళిపోతున్నాను. అందుకే నీతో ఇప్పుడే మాట్లాడాలనుకుంటున్నాను. నిజం, ఈ రోజుతోనే ఆఖరు. మళ్ళీ మనం కలం అంటే నాకు నీతో మాట్లాడాలనుంది. కానీ ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలియడం లేదు. అయినా ముందు నువ్వే ఏదో చెప్పాలనుకున్నావు కాబట్టి నువ్వే చెప్పు. అది ఏంటంటే అది మీనా, సినిమాకి టైం అయింది, మర్చిపోయారా ప్రోగ్రామ్? సరే బయలుదేరి, టైం అయింది. సారీరా, నేను రావట్లేదు. ఏ? ఈ రాత్రికే ఊరెళ్ళాలి. నువ్వెక్కవే. నేను రావట్లేదు, మీరు వెళ్ళండి. ఇద్దరు రావట్లేదేంటి? సెపరేట్ గా సెటప్ చేశారా? నోటికి ఏదొస్తే అది మాట్లాడేటవేనా? నోటికి వచ్చింది మాట్లాడక దాచుకొని మాట్లాడటం మనకు అలవాట్లేదు. వస్తున్నావా రావట్లేదా? సరే పద. నువ్వురా. నిజమేరా, ఈ రాత్రికి ఊరు వెళ్తున్నాడు. ఓకేరా, మండి ఎప్పుడో ఎక్కడో. ఓకే బాయ్. నమస్తే అన్న. నమస్కారం. తీసుకోండి. థ్యాంక్ యూ. నమస్కారం సార్. నమస్తే సాబ్. నమస్తే. మంచిగున్నారా? జర మన పేపర్లు ఇస్తే ఎత్తుకోపోతా. మేడం గారు ఆ ఫైల్ చూస్తున్నారు, ఇంకొంచెం టైం పడుతుంది. ఇంకా పడుతుంది టైం? ఎక్కడామే? నమస్తే మేడం, జర మా పేపర్ల మీద సైన్ చేస్తే. మేడం, గోపాల్. రియల్ ఎస్టేట్ గోపాల్. గోపాల్ రియల్ ఎస్టేట్స్, ఆ బేగంపేట ప్లాన్ కోసం. ఓ అదా, మీకు ఆ 7th ఫ్లోర్ పర్మిషన్ ఇవ్వడం కుదరదండి. అంతేకాదు 5, 6 ఫ్లోర్లు కూడా మీరు బాల్కనీలు చాలా ఎక్స్టెండ్ చేసి కట్టారు. సిమెంట్ కూడా చాలా నాసిరకం వాడారని మా ఇంజనీర్ల రిపోర్ట్. సో ఆ 7th ఫ్లోర్ విషయం పక్కన పెట్టి ముందు 5th, 6th ఫ్లోర్లు పడగొట్టి బాగా కట్టించండి. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? తలకాయ తెగిపోద్ది. ఏంద్రా దుప్పుడు? మేడం గారితో అట్టానా మాట్లాడేది? వీళ్ళు ఇంతే మేడం, నరకడం తప్ప మాట్లాడడం చేతగానోళ్ళు. క్షమించండి, అనవసరంగా గూడుతో పోయేదానికి గూడెల దాకా తెచ్చుకోవడం ఎందుకు మేడం? చిన్న సంతకం మీకెంత కావాలో చెప్పుండ్రి, సెటిల్మెంట్ చేసుకుందాం. కమిషనర్ గారు, ఇక్కడెవరో రియల్ ఎస్టేట్ గోపాలంట సంతకం కోసం బెదిరిస్తున్నాడు. వచ్చాడా? ఎందుకు మేడం అనవసరంగా గోడుతో పోయేదానికి గొడ్డల్లాగా తెచ్చుకోవడం? చిన్న సంతకమే కదా. ఓకే రియల్ ఎస్టేట్ గోపాల్ గారు, ఆల్టాస్ ఆపోజిట్ లో నిరాని కేఫ్ లో సెటిల్మెంట్ చేసుకుందాం. 3ంటికి వచ్చేయండి. మంచిది మేడం, వస్తా. నమస్తే మేడం. నమస్తే. ఏయ్ లేండ్రా, కూర్చోండి. పర్లేదు, ఇక్కడ కూర్చుందాం. రండి మేడం, చాయ్ చెప్పండ్రా. ఇప్పుడే తాగాను, మా ఆఫీసు కూడా ఇక్కడి నుంచే వస్తుంది. ఇప్పుడు నచ్చిరు మేడం. లేకపోతే ఏంటి మేడం, ఆ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే జీతం ఏ మూలకు మీకు? మీకు చదువుకుంటున్న బిడ్డలు, పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉంటారు కదా. ఇదిగో తీసుకోండి మేడం, ఇందులో 50,000 ఉన్నాయి. అన్నట్టు వీడు మా అబ్బాయి నువ్వన్నట్టుగా చదువుకుంటున్నాడు. జనరల్ గా ఇలాంటి విషయాలన్నీ వీడే చూసుకుంటాడు. మీరు చూసుకోండి, నాకు అవతల ఆఫీసులో బోల్డ్ పనులున్నాయి. వస్తాను. అవునా, ఈ హోటల్లో పాయా కూడా చాలా బాగుంటుందనుకుంటాను. కొంచెం రుచి చూపించరాదు? अकबर भाई जरा इधर आना।
ఈ రోజుకి సర్వీస్ క్లోజ్ చేసి జీ దాంట్లో 50,000 ఉన్నాయి. డ్యామేజ్ ఖర్చులు కూర్చోండి. హలో బాయ్. చెయ్యండి రా పాయా. ఏరా ఎలా ఉంది పాయా? మంచిగా ఉంది. ఒరేయ్, ఈ దెబ్బతో మా ఆఫీస్ లో మా పరపతి బాగా పెరిగిపోయిందిరా. ప్యూన్ దగ్గర నుంచి కమిషనర్ దాకా ప్రతి ఒక్కడు నమస్కారాల మీద నమస్కారాలే. ఆ ఆఫీస్ లో పనుండి బట్టి గాని నీ లైవ్ యాక్షన్ మిస్ అయ్యేవాళ్ళం కాదురా. ఈసారి ఎవరినైనా 4 పీకినప్పుడు మాకు కబురు పెట్టరా, చూడాలి. ఛే! ఎక్కడైనా కొడుకు గొడవ పెట్టుకొస్తే పేరెంట్స్ మందులేస్తారు, మీరేమో మందులేస్తున్నారు. అసలు మీరు పేరెంట్స్ అయినా? నువ్వు అసలు మా కూతురువేనా? ఈ రోజుల్లో వీళ్ళలాంటి వాడు ఇంటికి ఒకటి ఉంటే గానీ పనులు జరగవు. జరగవు. అంటే వీణ్ణకు రౌడీలా తయారు చేస్తారా? ఇది ఇంతటితో ఆగదు కదా. ఆ దెబ్బలు తిన్నాడు గమ్మునుంటాడా? రేపు ఇంకొంతమంది రౌడీలు వేసుకొస్తాడు. వేసుకొస్తే వీడు 4 నేసుకుని వెళ్తాడు. చాలకపోతే మేము తలో కర్ర పట్టుకుని జాయిన్ అవుతాం. దేవుడా, వీళ్ళ నువ్వే కాపాడాలి. ఏయ్, నీలాగా ప్రతిదీ మేము దేవుడి మీద భారం వేసేయం. మాకు చేతనైంది మేము చేస్తాం. నానా, ఈ బీసీ నాటి దాంతో ఉంటే మనం కూడా పురాణ కాలంకి వెళ్ళిపోతాం. అర్జెంట్ గా దీనికి శాలిటీ చూసి బయటికి పంపించండి. ఈ ఫాస్ట్ జనరేషన్ లో మనం ముందుకు పోదాం. చిన్నాడువైన ఈ తండ్రి బాధ్యతను మా బాగా గుర్చేసావురా. ఎలాగో దీనికి ఫైనల్ ఎగ్జామినేషన్స్ కూడా అయిపోయినాయి కదా, ఓ మంచి సంబంధం చూసి చేసేస్తే సరి. అవునవును. అరే సిగ్గుపడుతుంది. ఛ, అరే మీనాక్షి పెళ్లి కూతురాయనే, మా మీనాక్షి పెళ్లి కూతురాయనే. పి 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 డుమ్ 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 పి 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 డుమ్ 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 పి 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 డుమ్ డుమ్ డుమ్. పి. ఆగండి. ఏంటి అంతలా వచ్చావు? కాంపతీస్ ట్విస్ట్ ఏమేవో కదా. ఆ చేసేదేదో తొందరగా చేసేయండి, వీడి గొడవ తప్పుతుంది. అది గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. వెంటనే ఏదైనా మ్యారేజ్ బ్యూరోని కాంటాక్ట్ చేస్తే బెటర్ కదా. ఇలాంటి బ్యూరోల్ని ఇంటర్నెట్ ని నమ్ముకోవడం అంత మంచిది కాదు. ఏదైనా మనాళ్ళలోనే దగ్గర సంబంధం చూస్తే మంచిది. ఇలాంటి మంచి చెడ్డలు చూడటానికి మా అక్కయ్య ఉంటే ఎంత బాగుండేది. ఏ పోయిందా? ఏంట్రా మాటలు? లేకపోతే ఏంటి నాన్న, ఈ మధ్య మీ అక్క ఉత్తరం ముక్కన రాసావా? కనీసం ఆవిడ ఎలా ఉందో కనుక్కున్నా?
లేదురా, ఆ మధ్యన వాళ్ళ ఊర్లో కరువు వచ్చిందన్నట్టుగా గుర్తు. ఆ ముక్క కనీసం తనైనా రాసింది కాదు. అవును కమలా, అక్కయ్య దగ్గర నుంచి ఆకృతం ఎప్పుడు వచ్చింది? దానిలో కొత్త అడ్రస్ ఉందేమో చూడు.